వృశ్చికం రాశి వారికి నమస్కారం. మీరు ఇప్పుడు ఈ వీడియో చూస్తున్నారంటే అది యాదృచ్ఛికం కాదు. ఇది విధి మీకు పంపిన సందేశం. ఇది గ్రహాలు మీకు చెప్పాలనుకుంటున్న నిజం. ఇప్పుడు మీరు చదివేది లేదా వినేది మీ జీవితాన్ని పూర్తిగా మార్చే సమాచారం. కాబట్టి ఒక్క క్షణం ఆగండి. నిదానంగా గుండె తెరుచుకుని వినండి. మీపై చెడు చేసిన వారు ఉన్నారా? మిమ్మల్ని అర్థం చేసుకోకుండా వదిలిపోయిన వారు ఉన్నారా? మీ వెనుక మాట్లాడిన వారు ఉన్నారా? మీ కష్టాన్ని చూసి నవ్విన వారు ఉన్నారా? అయితే వినండి. వారి కాలం ముగిసింది. వారికి తగిన శాస్తి జరగడానికి గ్రహాలు సిద్ధంగా ఉన్నాయి. ఇది నేను చెప్పేది కాదు. ఇది ఆకాశంలో గ్రహగతులు చెప్పే సత్యం. వృశ్చిక రాశి అంటే సాధారణమైన రాశి కాదు. ఇది అగ్నిలా జ్వలించే రాశి. ఇది తుఫాన్ తర్వాత నిలబడే రాశి. ఇది ఎంత కష్టం వచ్చినా విరగని మనసు కలిగిన రాశి. మీరు ఎన్నిసార్లు పడిపోయినా లేచారు. ఎన్నిసార్లు ఏడ్చినా మళ్లీ నవ్వారు. ఎన్నిసార్లు ఒంటరిగా మిగిలినా ముందుకు నడిచారు. మీ ఈ శక్తిని గ్రహాలు చూశాయి. మీ ఈ సహనాన్ని పరమాత్మ గుర్తించాడు. ఇప్పుడు సమయం వచ్చింది. ఇప్పుడు జరగబోయేది 150 సంవత్సరాలకు ఒకసారి వచ్చే అద్భుత శక్తి వృశ్చిక రాశిపై ప్రసరిస్తోంది. ఇది చాలా అరుదైన గ్రహ సంయోగం. ఇది చరిత్రలో చాలా అరుదుగా జరిగే సంఘటన. మీ పూర్వీకులు ఈ శక్తిని అనుభవించారు. మీ తాతలు, మీ అమ్మమ్మలు. వారి జీవితాలలో ఒకసారి వచ్చిన మార్పు ఇప్పుడు మీకు వస్తోంది. ఇది చదివి మీకు గుండె వేగంగా కొట్టుకుంటుందంటే అది గ్రహాలు మీకు సంకేతం పంపుతున్నాయని అర్థం. ఇప్పుడు ఆకాశంలో ఏం జరుగుతోందో చూద్దాం. గురువు గ్రహం తన స్థానం మార్చుకుంటున్నాడు. ఈ గురుపెయర్చి వృశ్చిక రాశికి అత్యంత శుభకరమైన స్థితిలో జరుగుతోంది. గురువు అంటే జ్ఞానం, అదృష్టం, వికాసం, రక్షణ. ఇప్పుడు ఆ గురు శక్తి మీవైపు తిరిగింది. ఇది చిన్న మార్పు కాదు. ఇది మీ జీవితపు దిశనే మార్చే మహాపరివర్తన. అదే సమయంలో శని గ్రహం కూడా కదులుతున్నాడు. శని అంటే న్యాయం. శని అంటే కర్మఫలం. మీపై అన్యాయం చేసిన వారికి శని తన కళ్ళు తెరిచి చూస్తున్నాడు. శని ఎవరినీ వదలడు. ఎంత బలవంతుడైనా, ఎంత డబ్బున్నవాడైనా, ఎంత అధికారం ఉన్నవాడైనా శని ముందు అందరూ సమానమే. మీపై చెడు చేసిన వారు ఇప్పుడు శని దృష్టిలో పడిపోయారు. వారి కర్మఫలం వారికి తప్పదు. రాహువు మరియు కేతువు, ఈ రెండు ఛాయాగ్రహాలు కూడా వృశ్చిక రాశికి అనుకూలమైన స్థితిలో పనిచేస్తున్నాయి. రాహువు అంటే అనూహ్యమైన లాభాలు, విదేశీ సంబంధాలు, అద్భుత మార్పులు. కేతువు అంటే ఆధ్యాత్మిక శక్తి, రహస్య జ్ఞానం, పాత కర్మల నుండి విముక్తి. ఈ రెండూ ఇప్పుడు వృశ్చిక రాశి వారికి పనిచేస్తున్నాయంటే ఇది సాధారణ సమయం కాదు. ఇది మీ జీవితంలో చాలా ప్రత్యేకమైన కాలం. గ్రహదిశ మార్పు అంటే ఏమిటో మీకు తెలుసా? ఒక నది ఉంటుంది. అది సంవత్సరాల తరబడి ఒక దిక్కున పారుతుంది. అకస్మాత్తుగా ఆ నది దిశ మారుతుంది. పూర్తిగా కొత్త దిక్కున పారడం మొదలవుతుంది. అది కలిసే భూమి పచ్చగా మారుతుంది, సస్యశ్యామలంగా అవుతుంది. అదే విధంగా ఇప్పుడు మీ జీవితంలో గ్రహ దిశ మారింది. మీ వైపుకు శుభశక్తులు ప్రవహించడం మొదలయింది. ఇప్పుడు మీరు ఆ శక్తిని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. అడుగు పడింది. ఇప్పుడు అడుగు పడింది. వృశ్చిక రాశి వారికి ఈ కట్టం చాలా శక్తివంతమైనది. ఈ నేరం మీ గ్రహస్థితి పూర్తిగా బాగుపడే నేరం. ఈ కాలంలో మీరు ఏం అడిగినా, ఏం కోరుకున్నా, ఏం పని చేసినా ఫలితం వస్తుంది. మీరు విత్తనం వేస్తే పంట వస్తుంది. మీరు కష్టపడితే ఫలితం వస్తుంది. మీరు నమ్మకంతో ముందుకు అడుగు వేస్తే విజయం వస్తుంది. ఇప్పుడు మీకు ఒక సత్యం చెప్పాలి. మీరు చాలా కష్టపడ్డారు. మీరు నిద్రలేని రాత్రులు గడిపారు. మీరు ఒంటరిగా కూర్చుని ఏడ్చారు. మీరు ఎవరికి చెప్పలేని బాధలు మోశారు. మీకు సహాయం చేస్తామని చెప్పినవారు మీ వెనుక పోయారు. మీకు నమ్మకమిచ్చినవారు మిమ్మల్ని వదిలిపోయారు. మీ విజయాన్ని చూసి అసూయపడినవారు మీకు అడ్డంకులు వేశారు. అన్నీ జరిగాయి. అన్నీ భరించారు. కాని మీరు విరగలేదు. ఇప్పుడు ఆ సహనానికి ప్రతిఫలం వస్తోంది. అడుత్త 7 నాట్కలలో
మొదటి ఘట్టం ప్రారంభమవుతుంది. ఈ 7 రోజులు మీ జీవితంలో చాలా కీలకమైన రోజులు. ఈ 7 రోజులలో మీకు ఒక అనూహ్యమైన అవకాశం వస్తుంది. అది ఎక్కడ నుండి వస్తుందో మీకు తెలియదు. ఎప్పుడు వస్తుందో మీరు ఊహించలేరు. కానీ అది వస్తుంది. 100% వస్తుంది. ఇది గ్రహాల హామీ. మీ కెరీర్లో అయినా కావచ్చు. మీ వ్యాపారంలో అయినా కావచ్చు. మీ వ్యక్తిగత జీవితంలో అయినా కావచ్చు. కానీ ఆ అవకాశాన్ని చేతులారా అందుకోండి. అది వదిలిపోనివ్వకండి. రెండవ కట్టల్లో మీపై చెడు చేసిన వారికి ఒక పతనం మొదలవుతుంది. ఇది నేను కోరుకోవడం వల్ల కాదు. ఇది కర్మ చట్టం. మీరు చేసినదే మీకు తిరిగి వస్తుంది అని పెద్దలు చెప్పారు. అది అక్షరాల నిజం. మీపై అబద్ధాలు ఆడిన వారికి, మిమ్మల్ని తక్కువ చేసిన వారికి, మీ పేరు చెడగొట్టిన వారికి శని తన విచారణ మొదలుపెట్టాడు. అది ఆగదు. అది నిలబడదు. అది జరిగి తీరుతుంది. మూడవ కట్టల్లో వృశ్చిక రాశి వారికి ఒక పెద్ద శుభవార్త వస్తుంది. ఇది ఆర్థికంగా అయినా కావచ్చు. ఇది సంబంధాల విషయంలో అయినా కావచ్చు. ఇది ఉద్యోగంలో అయినా కావచ్చు. కానీ ఆ వార్త వినేటప్పుడు మీకు కళ్లలో నీళ్లు వస్తాయి. అది సంతోషపు నీళ్లు. అది ఊరట కలిగించే వార్త. ఇంతకాలం ఎదురుచూసిన ఫలితం ఆ రోజు మీ చేతికి అందుతుంది. అడుత్తు వரும் 7 నాట్కలలో ఇంకా చాలా జరగబోతోంది. మీ చుట్టూ ఉన్న వారిలో మార్పు కనిపిస్తుంది. మీకు దూరంగా ఉన్న ఒక ముఖ్యమైన వ్యక్తి మళ్ళీ మీ జీవితంలోకి వస్తారు. ఒక పాత విషయం పరిష్కారమవుతుంది. ఒక పాత బాధ మాయమవుతుంది. మీరు నమ్మకం పోగొట్టుకున్న ఒక విషయంలో మళ్ళీ నమ్మకం పుడుతుంది. ఇది అద్భుతం అనిపించవచ్చు. కానీ ఇది గ్రహశక్తి చేసే మహిమ. ఇప్పుడు మీ కెరీర్ గురించి మాట్లాడుకుందాం. వృశ్చిక రాశి వారికి ఉద్యోగ రంగంలో చాలా మంచి కాలం వస్తోంది. ఈ నేరంలో మీ పనినిపై అధికారులు గుర్తిస్తారు. మీరు చేసే పని అందరి దృష్టిలో పడుతుంది. మీకు ఇప్పటివరకు రాని గుర్తింపు ఇప్పుడు వస్తుంది. పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న వారికి ఇప్పుడు అది వచ్చే సమయం ఆసన్నమైంది. జీతం పెరుగుదల కోసం అడగాలనుకుంటున్న వారికి ఇది అనుకూలమైన కాలం. కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఒక మంచి అవకాశం తలుపు తడుతుంది. ఉద్యోగంలో మీకు శత్రువులా అనిపించేవారు ఉన్నారా? మీ పని తమది అని చెప్పుకునేవారు ఉన్నారా? మీ ఘనతను తమకు తీసుకున్నవారు ఉన్నారా? వారికి ఇప్పుడు తగిన సమాధానం దొరుకుతుంది. సత్యం బయటకు వస్తుంది. అబద్ధం కప్పబడదు. ఎవరి పని వారిది అని తేలిపోతుంది. మీరు ఏమీ మాట్లాడకుండా కూడా మీ నిజాయితీయే మీకు రక్షణగా నిలబడుతుంది. వ్యాపారం చేసే వృశ్చిక రాశి వారికి కూడా ఈ కాలం చాలా శుభకరమైనది. గురుశక్తి మీ వ్యాపారంపై దయ చూపిస్తోంది. ఇప్పటివరకు ఆగిపోయిన ఒక పెద్ద డీల్ ఇప్పుడు ముందుకు కదులుతుంది. ఇప్పటివరకు నమ్మకం కలగని ఒక పార్ట్నర్ ఇప్పుడు మీతో చేతులు కలుపుతాడు. మీరు అడిగిన లోన్, మీరు అడిగిన ఫండ్, మీరు వేచి ఉన్న పెట్టుబడి ఇప్పుడు రాబోతోంది. ఈ కట్టల్లో వ్యాపారం ఊపందుకుంటుంది. కానీ ఒక విషయంలో జాగ్రత్త. వ్యాపారంలో కొత్తగా వచ్చే భాగస్వాముల విషయంలో తొందరపడకండి. అందరూ మంచివారు కాదు. అందరూ మీ మేలు కోరేవారు కాదు. ఒక్కసారి పరీక్షించి చూడండి. ఒక్కసారి నమ్మకం నిరూపించుకున్న తర్వాత ముందుకు అడుగు వేయండి. ఈ జాగ్రత్తే మీకు రక్షణ. ఆర్థిక విషయాలలో వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా మంచి మార్పులు తీసుకొస్తుంది. ఆగిపోయిన డబ్బు వస్తుంది. పాత అప్పులు తీరిపోతాయి. కష్టపడి సంపాదించిన డబ్బు మీ చేతిలో నిలబడుతుంది. ఇప్పటివరకు ఆర్థికంగా ఇబ్బంది పడిన వారికి ఒక ఊరట వస్తుంది. ఒక అనుకోని లాభం వస్తుంది. అది చిన్నదైనా కావచ్చు. కానీ అది మీకు చాలా ముఖ్యమైనది అనిపిస్తుంది. ఆ డబ్బు వచ్చినప్పుడు దేవుడికి కృతజ్ఞతలు చెప్పండి. ఒక చిన్న దానం చేయండి. ఆ శుభశక్తి మరింత పెరుగుతుంది. ఇప్పుడు మాట్లాడుకుందాం సంబంధాల గురించి, ప్రేమ గురించి, కుటుంబం గురించి. వృశ్చిక రాశి వారికి సంబంధాల విషయంలో ఈ కాలం చాలా సున్నితమైన మార్పులు తీసుకొస్తుంది. మీకు దూరమైన ఒక మనిషి మళ్ళీ మీ గుర్తుకు వస్తాడు. లేదా మళ్ళీ మీ జీవితంలోకి అడుగు పెడతాడు. అది మీ ఇష్టమైన మనిషా?
అది మీకు ముఖ్యమైన బంధమా? అయితే ఈ కాలంలో మళ్ళీ ఆ బంధం పుష్పిస్తుంది. కానీ ఒక్కసారి ఆలోచించండి. ఆ మనిషి మీకు నిజంగా మంచివాడా అని. గ్రహాలు మీకు అవకాశం ఇస్తున్నాయి. కానీ ఆ అవకాశాన్ని ఎలా వినియోగించుకోవాలో మీరే నిర్ణయించాలి. ప్రేమ జీవితంలో వృశ్చిక రాశి వారికి ఈ ఘట్టం చాలా ముఖ్యమైనది. ఒంటరిగా ఉన్న వారికి ఒక కొత్త పరిచయం జరుగుతుంది. ఆ పరిచయం చాలా సహజంగా జరుగుతుంది. బలవంతంగా కాదు, అనుకోకుండా జరుగుతుంది. ఆ మనిషి మీ మనస్కు నచ్చుతాడు. ఆ మనిషి మీతో మాట్లాడినప్పుడు మీకు ఎక్కడో ఒక హాయి అనిపిస్తుంది. ఒక ప్రశాంతత కలుగుతుంది. ఇది గురుశక్తి మీ ప్రేమ జీవితంలో వేసే శుభబీజం. ఈ బంధాన్ని జాగ్రత్తగా పోషించండి. ఇప్పటికే ప్రేమలో ఉన్నవారికి ఈ కాలంలో మీ సంబంధం మరింత బలపడుతుంది. మీ ప్రియమైన వ్యక్తితో ఒక చిన్న అపార్థముంటే అది తొలగిపోతుంది. ఇద్దరి మధ్య అర్థం చేసుకునే శక్తి పెరుగుతుంది. ఇద్దరు కలిసి ఒక నిర్ణయం తీసుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఆ నిర్ణయం శుభంగా ముగుస్తుంది. ఒకరినొకరు నమ్మి ముందుకు నడవండి. అది మీ ప్రేమకు కొత్త బలాన్ని ఇస్తుంది. వివాహం కోసం ఎదురుచూస్తున్న వృశ్చిక రాశివారికి ఈ కాలం చాలా అనుకూలమైనది. పెళ్లి సంబంధాలు చూస్తున్న వారికి ఒక మంచి సంబంధం వస్తుంది. అది అనుకోకుండా వస్తుంది. అది ఊహించని దిక్కు నుండి వస్తుంది. ఆ సంబంధం మీకు మొదట్లో సందేహంగా అనిపించవచ్చు. కానీ నెమ్మదిగా అర్థమవుతుంది అది మీకు సరైన జోడి అని. ఆ నిర్ణయాన్ని వదులుకోకండి. ఇప్పటికే వివాహమైన వారికి దాంపత్య జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలవుతుంది. భార్యాభర్తల మధ్య అనుబంధం గాఢంగా మారుతుంది. కలిసి ఒక కొత్త లక్ష్యం వైపు నడవడం మొదలవుతుంది. కుటుంబ విషయాలలో వృశ్చిక రాశి వారికి ఈ కాలంలో ఒక సంతోషం వస్తుంది. అది పిల్లల వల్ల అయినా కావచ్చు, తల్లిదండ్రుల వల్ల అయినా కావచ్చు, అన్నదమ్ముల వల్ల అయినా కావచ్చు. కుటుంబంలో ఒక మంగళకరమైన సంఘటన జరుగుతుంది. అది మీ మనస్కు చాలా సంతోషం కలిగిస్తుంది. కుటుంబంలో ఇప్పటివరకు ఉన్న ఒక వివాదం, ఒక పాత మనస్పర్ధ ఇప్పుడు పరిష్కారమవుతుంది. ఎవరో ఒక పెద్ద మనిషి మధ్యలో ఉండి ఆ సమస్యను తీర్చుతారు. తల్లిదండ్రులకు ఆరోగ్య విషయంలో కొంచెం శ్రద్ధ వహించండి. ఈ కాలంలో ఇంట్లో పెద్దవారి ఆరోగ్యంపై దృష్టి పెట్టండి. వారి మందులు సరిగ్గా ఇస్తున్నారో చూడండి. వారితో సమయం గడపండి. వారి ఆశీర్వాదం మీకు చాలా శక్తినిస్తుంది. తల్లి ఆశీర్వాదం పొందిన వారికి ఏ గ్రహమూ చెడు చేయలేదు అని పెద్దలు చెప్పారు. అది 100% నిజం. పిల్లల విషయంలో వృశ్చిక రాశి వారికి ఒక శుభవార్త వస్తుంది. పిల్లల చదువు, వారి భవిష్యత్తు విషయంలో ఒక మంచి అవకాశం వస్తుంది. పిల్లలు ఏదైనా పోటీలో పాల్గొంటున్నారా? ఏదైనా పరీక్షకు కూర్చుంటున్నారా? వారికి ఈ కాలంలో విజయం వస్తుంది. మీ పిల్లల విజయం మీ కళ్లలో ఆనంద బాష్పాలను తెప్పిస్తుంది. ఇప్పుడు ఆరోగ్యం గురించి మాట్లాడాలి. వృశ్చిక రాశివారు ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మీరు చాలా కష్టపడే మనస్తత్వం కలిగినవారు. మీరు విశ్రాంతి తీసుకోవడం తక్కువగా ఉంటుంది. శరీరాన్ని అలసిపోనివ్వకండి. నిద్ర సరిగ్గా పోండి. తినే తిండిలో జాగ్రత్త వహించండి. ఉదర సంబంధమైన సమస్యలు కొద్దిగా ఇబ్బంది పెట్టవచ్చు. అందుకు ముందు జాగ్రత్తగా ఉండండి. నీళ్లు ఎక్కువగా తాగండి. నడక అలవాటు చేసుకోండి. మీ శరీరం మీకు సేవ చేస్తోంది. మీరు దానికి సేవ చేయండి. మానసిక ఆరోగ్యం విషయంలో కూడా శ్రద్ధ పెట్టండి. వృశ్చిక రాశివారు మనసులో చాలా దాచుకుంటారు. లోపల బాధపడతారు. బయట మందహాసం చేస్తారు. ఇది మీ శక్తి అయి నప్పటికీ ఇది మీకు అప్పుడప్పుడు భారంగా అనిపిస్తుంది. ఈ కాలంలో మీకు నమ్మకమైన ఒక మనిషితో మాట్లాడండి. మీ మనసులో ఉన్నదాన్ని బయట పెట్టండి. అది మీకు చాలా తేలిక అనిపిస్తుంది. ఒంటరిగా అన్నీ మోయకండి. ఎవరైనా ఒక్కరు మీకు అండగా ఉంటారు. విద్య విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా అనుకూలమైనది. చదువులో ఉన్న వారికి ఏకాగ్రత పెరుగుతుంది. కష్టపడి చదివిన విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఏదైనా పోటీ పరీక్ష రాస్తున్న వారికి ఈ కాలంలో మంచి ఫలితం ఆశించవచ్చు. కొత్తగా ఏదైనా నేర్చుకోవాలని అనుకుంటున్న వారికి ఇది అనుకూలమైన సమయం.
కొత్త నైపుణ్యం నేర్చుకోండి. కొత్త కోర్సు చేయండి. మీ విద్య మీ జీవితాన్ని మార్చే ఆయుధం. ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి మంచి కళాశాలలో, మంచి విశ్వవిద్యాలయంలో సీటు వస్తుంది. స్కాలర్షిప్ కోసం ప్రయత్నిస్తున్న వారికి ఆ ప్రయత్నం ఫలిస్తుంది. వెనక్కి తగ్గకండి. మీకు అర్హత ఉంది. మీకు సామర్థ్యం ఉంది. ముందుకు నడవండి. ఇప్పుడు చాలామంది వృశ్చిక రాశి వారికి ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. విదేశీ అవకాశాల గురించి. రాహువు ప్రభావంలో వృశ్చిక రాశి వారికి విదేశాలతో సంబంధాలు ఏర్పడే అవకాశముంది. విదేశాలలో ఉద్యోగం కోసం ప్రయత్నిస్తున్న వారికి ఈ కాలంలో ఒక అనుకూలమైన సమాచారం వస్తుంది. వీసా కోసం వేచి ఉన్న వారికి ఆ ప్రక్రియ ముందుకు కదులుతుంది. విదేశాలలో చదువుకోవాలని కలలు కంటున్న వారికి ఆ కల నిజమయ్యే అవకాశం ఈ కాలంలో కనిపిస్తుంది. విదేశాలలో వ్యాపారం చేయాలని అనుకుంటున్న వారికి ఈ కాలంలో ఒక కొత్త సంబంధం ఏర్పడుతుంది. అది మీ వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లే అవకాశం. ఈ అవకాశాన్ని వదులుకోకండి. సాహసంతో ముందుకు అడుగు వేయండి. గురువు మీకు అండగా ఉన్నాడు. ఆధ్యాత్మిక విషయంలో వృశ్చిక రాశి వారికి ఈ కాలం చాలా విశేషమైనది. కేతువు ప్రభావంలో మీకు ఆధ్యాత్మిక అనుభవాలు కలుగుతాయి. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు మీకు ఒక ప్రత్యేకమైన అనుభూతి కలుగుతుంది. ధ్యానం చేయడం మొదలు పెట్టండి. రోజు కొంచెం సమయం మీరు మీకోసం కేటాయించండి. మీ అంతరంగంలో దాగిన శక్తి ఈ కాలంలో మేల్కొంటుంది. అది మీకు చాలా ప్రశాంతత ఇస్తుంది. ప్రతిరోజూ ఉదయం లేచిన వెంటనే కొంత సమయం పరమాత్మను స్మరించండి. మీకు ఇష్టమైన దేవుడిని మనసులో నిలుపుకోండి. ఆ శక్తి మీకు రోజంతా రక్షణగా ఉంటుంది. శివుడిని ఆరాధించేవారు ఓం నమః శివాయ జపం చేయండి. విష్ణువును ఆరాధించేవారు ఓం నమో నారాయణాయ జపం చేయండి. ఆ నామస్మరణ మీకు గ్రహపీడ నుండి రక్షణ ఇస్తుంది. ఇప్పుడు చెప్పాలంటే వృశ్చిక రాశి వారికి పరిహారాలు కూడా చెప్పాలి. ఈ కాలంలో కొన్ని పరిహారాలు చేస్తే మీ గ్రహస్థితి మరింత బలపడుతుంది. ప్రతి గురువారం పసుపు రంగు వస్త్రం ధరించండి. గురువారం నాడు అరటిపళ్ళు పెద్దలకు ఇవ్వండి. శని దోషం తగ్గించుకోవడానికి శనివారం నాడు నువ్వుల నూనె దీపం వెలిగించండి. నల్ల నువ్వులు పక్షులకు వేయండి. రాహుదోషం నివారణకు బుధవారం నాడు దుర్గాదేవి ఆలయానికి వెళ్ళండి. ఆ శక్తి మీకు రక్షణగా ఉంటుంది. ఒక్క విషయం మరోసారి చెప్పాలి. మీపై చెడు చేసిన వారికి తగిన శాస్తి జరుగుతుంది అని మీరు ఎదురుచూస్తున్నారు. ఆ ఎదురుచూపు వ్యర్థం కాదు. కాని మీరు వారిపై పగ పెట్టుకోకండి. వారిపై కోపం మోయకండి. ఎందుకంటే ఆ కోపం మీకే హాని చేస్తుంది. వారికి శని న్యాయం చేస్తాడు. మీరు ముందుకు నడవండి. మీ జీవితాన్ని నిర్మించుకోండి. మీరు ఎదగడమే వారికి అత్యంత గొప్ప సమాధానం. పగ అనే నిప్పు మనల్నే కాల్చుతుంది. క్షమ అనే నీళ్లు మన ఆత్మను చల్లబరుస్తాయి. వారిని క్షమించండి. వారికి మీకు చెడు చేసే శక్తి లేదు. ఇక గ్రహాలు మీ వైపున ఉన్నాయి. దేవుడు మీ వైపున ఉన్నాడు. సత్యం మీ వైపున ఉంది. మీరు ఒంటరి కాదు. ఇప్పుడు మాట్లాడాలి సవాళ్ల గురించి, ప్రమాదాల గురించి. వృశ్చిక రాశి వారికి ఈ కాలం శుభంగా ఉన్నప్పటికీ కొన్ని విషయాలలో జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. గ్రహాలు మీకు శుభం ఇస్తున్నాయి. కాని అజాగ్రత్తగా ఉంటే ఆ శుభం తగ్గిపోతుంది. కాబట్టి ఈ హెచ్చరికలు శ్రద్ధగా వినండి. మొదటి సవాలంటే నమ్మకద్రోహం. ఈ కాలంలో మీ చుట్టూ ఉన్న వారిలో ఒకరు మీకు నమ్మకద్రోహం చేయవచ్చు. అది మీకు దగ్గరి మనిషి అయినా కావచ్చు, మీ స్నేహితుడు అయినా కావచ్చు, మీ సహోద్యోగ అయినా కావచ్చు. వారు బయటకు మీ మేలు కోరుతున్నారని చూపిస్తారు. లోపల వేరేగా ఆలోచిస్తారు. మీ రహస్యాలు పంచుకోవడంలో జాగ్రత్తగా ఉండండి. అందరితో అన్నీ చెప్పకండి. మీ పథకాలను, మీ ప్రణాళికలను అందరికీ చెప్పకండి. ఏ పని చేశాక అయినా చెప్పండి. చేయడానికి ముందు కాదు. రెండవ సవాల్ ఆర్థిక అజాగ్రత్త. ఈ కాలంలో డబ్బు వస్తుంది. కాని దానిని అజాగ్రత్తగా ఖర్చు పెట్టకండి. పెద్ద పెద్ద నిర్ణయాలు తొందరగా తీసుకోకండి. ఎవరైనా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే అంగీకరించకండి.
కొంచెం ఆగండి. ఆలోచించండి. అప్పుడు నిర్ణయం తీసుకోండి. అత్యాశతో వేసే ఒక్క తప్పుడు అడుగు మీకు చాలా నష్టం కలిగిస్తుంది. డబ్బు వస్తుంది. అది నిలబడేలా చేసుకోండి. మూడవ సవాల్. శత్రువుల కుట్రలు. మీరు ఎదగడం చూసి అసూయపడేవారు మీపై కుట్రలు చేయవచ్చు. మీ పేరు చెడగొట్టడానికి ప్రయత్నించవచ్చు. మీ గురించి అబద్ధాలు వ్యాప్తి చేయవచ్చు. ఈ కాలంలో మీరు ఎవరికైనా జవాబు చెప్పాల్సి వస్తే ఆవేశంతో మాట్లాడకండి. నిదానంగా, స్పష్టంగా మాట్లాడండి. సత్యం మీ వైపున ఉంది. అది తప్పక విజయం సాధిస్తుంది. మీరు అరవాల్సిన అవసరం లేదు. మీ పని మీకోసం మాట్లాడుతుంది. ఇప్పుడు దాచిన ప్రమాదాల గురించి చెప్పాలి. వాహన ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండండి. వేగంగా వాహనం నడపకండి. రాత్రిపూట ఒంటరిగా ప్రయాణాలు తగ్గించండి. అనారోగ్యం అనిపించినప్పుడు వైద్యుడిని వెంటనే సంప్రదించండి. ఒంటిలో ఏదైనా మార్పు కనిపిస్తే నిర్లక్ష్యం చేయకండి. చిన్న సమస్యను పెద్దది అయ్యే వరకు వేచి ఉండకండి. అలాగే న్యాయపరమైన విషయాలలో జాగ్రత్తగా ఉండండి. ఏదైనా పత్రాలపై సంతకం చేయడానికి ముందు సరిగ్గా చదవండి. ఎవరైనా చట్టపరమైన సమస్యలో మీకు ఇబ్బంది కలిగి ప్రయత్నం చేయవచ్చు. అందుకు ముందే జాగ్రత్తగా ఉండండి. మీ హక్కులు మీకు తెలిసి ఉండాలి. మీకు తెలిసిన న్యాయవాది మీతో సంప్రదించండి అవసరమైతే. ఇప్పుడు ఒక చాలా ముఖ్యమైన విషయం చెప్పాలి. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఒక పెద్ద మార్పు రాబోతోందని అర్థం. ఆ మార్పుకు మీరు సిద్ధంగా ఉండాలి. ఒక్కోసారి మనకు శుభం వచ్చే ముందు ఒక చిన్న అలజడి కలుగుతుంది. ఒక చిన్న అశాంతి అనిపిస్తుంది. మనసు కొంచెం అస్థిరంగా ఉంటుంది. అది శుభం రావడానికి సంకేతం. కాబట్టి భయపడకండి. ఆ అలజడిని దాటండి. అవతలి వైపు వెలుతురు ఉంది. అడుత్త 15 నాట్కలలో మీ జీవితంలో ఒక పెద్ద మలుపు వస్తుంది. ఇది అకస్మాత్తుగా వస్తుంది. ఒక్కసారిగా వస్తుంది. అది వచ్చినప్పుడు మీకు నమ్మకం కలుగుతుంది. గ్రహాలు నిజంగా పని చేస్తున్నాయని. ఆ మలుపు వద్ద సరైన నిర్ణయం తీసుకోండి. తొందరపడకండి. భయపడకండి. ఆ క్షణంలో మీ గుండె చెప్పేది వినండి. మీ అంతరాత్మ మీకు సరైన దారి చూపిస్తుంది. అడుత్త 30 నాట్కలలో మీరు పూర్తిగా వేరే మనిషిలా అనిపిస్తారు. మీకు మీరు మారినట్టు అనిపిస్తుంది. లోపల ఒక కొత్త శక్తి పుడుతుంది. ఒక కొత్త ఉత్సాహం వస్తుంది. జీవితంపై ఒక కొత్త నమ్మకం కలుగుతుంది. ఇప్పటివరకు నిరాశలో ఉన్నవారికి ఆ నిరాశ తొలగిపోతుంది. ఇప్పటివరకు అలసిపోయిన వారికి ఒక కొత్త ఉదయం వస్తుంది. అది మీ జీవితం మొదలవడం. మళ్ళీ కొత్తగా మొదలవడం. ఇప్పుడు ఒక మాట నేరుగా మీకు చెప్పాలి. మీరు చాలా బాధపడ్డారు. మీకు తెలుసు. నాకు తెలుసు. మీరు ఎన్నో రాత్రులు ఏడ్చారు. ఎన్నో పగళ్ళు నిరాశలో గడిపారు. ఎన్నో కలలు కనిచుపులో మాయమయ్యాయి. ఎన్నో మనుషులు మీకు మోసం చేశారు. ఎన్నోసార్లు ఒంటరిగా అనిపించింది. ఎన్నోసార్లు మీపై మీకే నమ్మకం సడలిపోయింది. కాని మీరు ఆగలేదు. మీరు విరగలేదు. మీరు నిలబడ్డారు. ఇది చిన్న విషయం కాదు. ఇది మహాశక్తి. వృశ్చిక రాశి వారికి ఒక విశేషముంది. అగ్నిపర్వతం లోపల ఎంత గొప్పగా మండినా బయటకు లావా వచ్చినప్పుడే అది శక్తిగా కనిపిస్తుంది. మీరు లోపల ఎంతగా పోరాడారో ఇప్పుడు బయటకు వచ్చే విజయం అంతగా ఉంటుంది. మీ బాధ వ్యర్థం కాలేదు. మీ కష్టం నష్టం కాలేదు. అది అన్నీ ఇప్పుడు మీ విజయానికి పునాదిగా మారాయి. ఇప్పుడు ఒక నిజం చెప్పాలి. 100% నడకపోకుం అతిశయం. వృశ్చిక రాశి వారికి ఈ కట్టల్లో మీరు కోల్పోయినదంతా తిరిగి వస్తుంది. అది ప్రేమ అయినా, అది డబ్బు అయినా, అది గౌరవం అయినా, అది నమ్మకమైనా, పోయినదంతా తిరిగి వస్తుంది. కొంచెం అదనంగా వస్తుంది. ఇది గ్రహగతుల హామీ. ఇది కాలగతి చెప్పే సత్యం. మీపై చెడు చేసిన వారికి ఏం జరుగుతుందో ఇప్పుడు చెప్పాలి. వారు ఇప్పుడు శని దృష్టిలో ఉన్నారు. శని న్యాయం ఆలస్యంగా వస్తుంది. కాని తప్పకుండా వస్తుంది. వారు ఇప్పటివరకు చేసిన ప్రతి చెడు పని ఒక్కొక్కటిగా వారికి తిరిగి వస్తుంది. వారు మీకు కలిగించిన బాధ,
రెట్టింపుగా వారికి తిరిగి వస్తుంది. మీరు అది చూస్తారు. మీరు అది అనుభవిస్తారు. కాని ఆ క్షణంలో మీలో దయ ఉండనియండి. వారిని చూసి ఆనందపడకండి. వారు తమ కర్మఫలం అనుభవిస్తున్నారు. మీరు మీ జీవితంలో ముందుకు నడవండి. గుర్తుంచుకోండి, శని కంటికి అన్నీ కనిపిస్తాయి. శని హృదయానికి అన్నీ తెలుసు. ఎవరు ఎవరికి ఏం చేశారో అన్ని శని లెక్క వేస్తున్నాడు. మీకు అన్యాయం చేసిన వారికి శని ముందు జవాబు చెప్పాల్సిందే. అది తప్పదు. అది ఎప్పుడూ తప్పలేదు. ఇది విశ్వనియమం. ఇది మారదు. ఇప్పుడు ఒక పరిహారం మీకు ప్రత్యేకంగా చెప్పాలి. శని దేవుడికి ప్రతి శనివారం నాడు నువ్వుల నూనె అర్పించండి. పేదలకు ఆహారం పెట్టండి. నీడలో ఉన్న జంతువులకు నీళ్లు పెట్టండి. ఇవి చిన్న పనులు అనిపించవచ్చు. కాని ఇవి చేసినప్పుడు శని మీపై కరుణ చూపిస్తాడు. మీ శత్రువులపై శని కైనంగా ఉంటాడు. ఈ భేదం మీకు స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ప్రతి మంగళవారం ఆంజనేయుడికి దీపం వెలిగించండి. ఓం నమో హనుమతే రుద్రాత్మకాయ హుం ఫట్ అని జపం చేయండి. హనుమంతుడు వృశ్చిక రాశి వారికి అత్యంత రక్షకుడు. ఆ శక్తి మీ చుట్టూ ఒక కవచంలా ఉంటుంది. మీకు చెడు చేయాలని ఎవరూ అనుకున్నా ఆ శక్తి వారిని ఆపుతుంది. మీరు సురక్షితంగా ముందుకు నడుస్తారు. ఈ నేరంలో, ఈ కట్టల్లో ఒక మాటను మనసులో నిలుపుకోండి. నేను విరగను. నేను ఆగను. నేను ముందుకే నడుస్తాను. ఇది మీ మంత్రం. ఇది మీ శక్తి. ఈ నమ్మకం మీలో ఉన్నంతకాలం ఏ శక్తి మీకు అడ్డం రాలేదు. ఏ శత్రువు మీకు హాని చేయలేడు. ఏ కష్టము మీకు ఓటమిని ఇవ్వలేదు. వృశ్చిక రాశి వారికి ఒక ఆశీర్వాదం అందించాలి. మీ జీవితంలో శాంతి వర్షించాలి. మీ ఇంట్లో సంతోషం నిండాలి. మీ కళ్లలో ఆనందం మెరవాలి. మీ మనసులో ప్రశాంతత నిలవాలి. మీకు చెడు చేసిన వారు మీకు ఇక చేరువ కాకూడదు. మీకు మేలు కోరేవారు మీ చుట్టూ నిండాలి. మీ కలలు నిజమవ్వాలి. మీ శ్రమకు ఫలితం వచ్చి తీరాలి. మీరు ఎదగాలి. మీరు వెలగాలి. మీరు గెలవాలి. దేవుని ఆశీర్వాదం మీపై నిరంతరం ఉండాలి. మీ తల్లిదండ్రుల ఆశీస్సులు మీకు కవచంగా ఉండాలి. మీరు వెళ్లే దారిలో వెలుగే ఉండాలి. చీకటి ఎప్పుడూ మీకు అడ్డం రాకూడదు. మీరు మీ జీవితంలో ఒక కొత్త అధ్యాయం మొదలు పెట్టబోతున్నారు. ఆ అధ్యాయం అందంగా ఉండాలని, ఆనందంగా ఉండాలని, అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మీరు ఒంటరి కాదు. గ్రహాలు మీతో ఉన్నాయి. దేవుడు మీతో ఉన్నాడు. మీ పితృదేవతలు మీకు ఆశీర్వదిస్తున్నారు. మీకు మేలు కోరే మనసులు మీకోసం ప్రార్థిస్తున్నాయి. ఈ విశ్వం మొత్తం మీ వెనుక ఉంది. మీరు ముందుకు నడవండి. ధైర్యంగా నడవండి. నమ్మకంతో నడవండి. ఇప్పుడు ఒక చివరి మాట. మీకు ఈ వీడియో నచ్చిందా? మీకు ఇది ఉపయోగకరంగా అనిపించిందా? మీ మనసులో ఏదైనా మార్పు కలిగిందా? మీకు కొంచెం ఆశ పుట్టిందా? అయితే ఈ సమాచారాన్ని మీ వృశ్చిక రాశి స్నేహితులతో, కుటుంబ సభ్యులతో పంచుకోండి. వారికి కూడా ఈ శుభ సందేశం చేరాలి. ఎందుకంటే మంచి విషయం పంచుకున్నప్పుడు అది మరింత వృద్ధి చెందుతుంది. ఇంకా చాలా చెప్పాల్సి ఉంది. ఇంకా చాలా రహస్యాలు వెలికి తీయాలా ఉంది. వృశ్చిక రాశి వారికి రాబోయే కాలంలో ఇంకా ఎన్నో అద్భుతమైన మార్పులు వస్తున్నాయి. అవి ఏమిటో, అవి ఎప్పుడు వస్తాయో, అవి మీ జీవితాన్ని ఏ విధంగా మారుస్తాయో తదుపరి వీడియోలో పూర్తిగా చెప్తాను. ఆ వీడియో చాలా ముఖ్యమైనది. ఆ వీడియోలో మీకు ఒక చాలా పెద్ద రహస్యం చెప్పబోతున్నాను. అది వినేటప్పుడు మీకు గుండె ఆగినట్టు అనిపిస్తుంది. అది వినకపోతే ఒక చాలా ముఖ్యమైన విషయం మీకు తెలియకుండా పోతుంది. కాబట్టి వేచి ఉండండి. నమస్కారం. వృశ్చిక రాశి వారికి నా మనస్ఫూర్తిగా ఆశీర్వాదాలు. మీరు గెలవాలి. మీరు వెలగాలి. మీరు జయించాలి.